దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తాం. స్వరముల గానాలతో వేలాది దూతల
నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త దేవానికి వందనం. నిన్ను స్తుతించటం మాకు ఆనందము తండ్రి. నీ నామంను కీర్తించటం, నిన్ను ఘనపరచటం మాకు సంతోషం తండ్రి. నీ సన్నిధిలో ఆనందము, సంతోషము సదాకాలం ఉంటుంది తండ్రి. నీకు వందనాలు. నీ క్షేమాన్ని మాకు కలుగజేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇదిగో నేను మా ఆరాధన ద్వారా, ఇదిగో నేను మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించిన ఈ యొక్క పాటల ద్వారా ప్రభా, మీరు ఘనపరచబడినారని మేము నమ్ముతూ ప్రభా, అనేకులకు దీవెనకరంగా ప్రభా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్వాధికారి యొక్క దేవానికి వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏది కూడా లేదు. స్తోత్రంలో పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. నేను నీ నామం స్తుతిస్తున్నాం, నీ నామం కనపరుస్తున్నాం తండ్రి. వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. జీవాధిపతి నీకు స్తోత్రంలో నేను మహిమానందమే మహాచయమే, మహిమానందమే మహాచయమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. సర్వశరీరులు గంటిని పోలిన వారైనారు, సర్వశరీరులు గంటిని పోలిన వారైనారు. వారి అందమంతయు పూవలే వాడిపోను, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. మహిమానందమే మహాచయమే, మహిమానందమే మహాచయమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. తండ్రికి వందనాలు, స్తోత్రములు నాయన. నీతో కలిసి జీవించే ఆ భాగ్యంను మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. నీ నామమును స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. నువ్వు మాకు తోడైనందుకు వందనాలు తండ్రి. మేము గడ్డి వంటి వారము తండ్రి. గడ్డి పువ్వు వలె ప్రభా, నరులు ఎప్పుడు వాడిపోతారో తెలియదని నీ వాక్యం చెప్తుంది తండ్రి. సూర్యుడు ఉదయించి అస్తమించే లోపే ప్రభా,
వాడిపోయి రాలిపోయే అవకాశం ఉంది తండ్రి. అలాంటి వ్యక్తులుగా ఉన్న మా జీవితాల్లో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, బ్రతికిస్తున్నాం, క్షేమం కలుగజేస్తున్నాం. మమ్మల్ని మర్చిపోలేదు కనుకనే ప్రభా మేము సజీవులుగా ఉన్నాం. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా పూర్ణ హృదయంతో, మా పూర్ణ ఆత్మతో నేను స్తుతిస్తున్నాం, నేను ఆరాధిస్తున్నాం తండ్రి. మేమందరం కూడా, సర్వ శరీరులందరూ కూడా ప్రభా గడ్డి వంటి వారు తండ్రి. మేము మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి వందన. మాతో కలిసి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను దీవించు, వారి అవసరతలు అక్కడ తీర్చు, ఆయన ఆరోగ్యము క్షేమము దయచు. ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడునుగా కానీ ప్రార్థిస్తాం. ప్రతి బిడ్డను దీవించు, ఆశీర్వదించు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. మరొకసారి దేవుని యొక్క వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. బైబిల్ చెప్తా ఉంది ఏమండి, అస్తమయమును ఉదయమును కాగా ఒక దినమాయను. అలాగే 8వ వచనం కూడా చదువుతాం. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. ఏంటంటే ఇక్కడ కూడా బైబిల్ అయితే చెప్తుంది. ఇలాగ 13వ వచనం, 19వ వచనం, 23వ వచనం, 31వ వచనాలు ఇవన్నీ చూస్తే అస్తమయమును ఉదయమును కాగా, అస్తమయమును ఉదయమును కాగా 2వ దినమాయను, 3వ దినమాయను ఇట్లాగా చెప్తుంది. మన లెక్కలు ఎలా ఉంటాయండి? ఉదయము అస్తమయం కాగా ఒక దినమని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది అస్తమయమును ఉదయమును కాగా ఒక దినమాయను. ఏంటి? అస్తమయంతో ప్రారంభిస్తాం దేవునికి. అవును ప్రియమైన సంగమా, మన అందరి జీవితాలు అస్తమయంతోటే ప్రారంభమవుతామని. కానీ మనం ఏమనుకుంటామంటే ఉదయంతో ప్రారంభమవుతుంది, నా జీవితం అస్తమిస్తుందని కదా. చూద్దాం ఒకసారి అబ్రహాం జీవితంలో ఏం జరిగిందో ఒక సంఘటనను మనం చదువుదాం. 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయము 12వ వచనం. ప్రొద్దుగంకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా. ఏంటంటండి, ప్రొద్దుగొంకబోయినప్పుడు అబ్రహాం కంటే గాఢ నిద్ర పట్టిందంట. బైబిల్ ఏం చెప్తుందంటే కటిక చీకటి అతని కమ్ముకుంది. ఈరోజు సంగమా, నీ జీవితంలో కూడా కటిక చీకటి కమ్ముకుందేమో. నువ్వు నీ జీవితం కూడా ప్రొద్దుగుంకే సమయంలో ఉందేమో, అస్తమించే సమయంలో ఉందేమో. ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో ఎరుకులు ఉన్నాయి. ఏమండి, ఎటు చూసినా వెలుగు కనబడట్లేదు. చీకటి, కటిక చీకటి నీ జీవితాన్ని అలుముకుందేమో. అదే చదువుదాం బైబిల్ గ్రంథం 17వ వచనం, 15వ అధ్యాయం 17వ వచనం. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయారు. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజీయులను, కర్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయిములను, అమ్మోరీయులను, కానానీయులను, గిర్గాషీయులను, యోబీసీయులను నీ సంతానానికి ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాను. బైబిల్ చెప్తా ఉంది కటిక చీకటి కమ్మినటువంటి ఆ సమయంలో ఏమండి, బైబిల్ చెప్తుంది రాజుచున్న పొయ్యి కనబడి, అంతేకాదు అగ్ని జ్వాలయు కనబడి అతన్ని ఆశీర్వదిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తాం. ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీసు నది వరకు, అంటే సరిహద్దులు అన్నమాట. ఈ మధ్యలో ఉన్న దేశం అంతటినీ కూడా, భూభాగాన్ని అంతటినీ కూడా నేను నీకు ఇచ్చుచున్నాను, నీ సంతానమునకు నీకు ఇచ్చుచున్నాను దేవుని యొక్క వాక్యం. అవును, అస్తమయం మన జీవితంలో లేదా ప్రొద్దుగుంకే సమయంలోనే ఉన్నాం మనం. అయితే ఒక మాట, ఇదే కాదు, నీ జీవితంలో చీకటే ఎప్పుడూ ఉండదు. చీకటి అలుముకుని నీ జీవితాన్ని నాశనం చేయదు. కానీ ఖచ్చితంగా నీ జీవితంలో ఉదయము, సూర్యోదయము అనేటువంటిది ఉందన్న సంగతి మర్చిపోవద్దు. అబ్రహాం జీవితాన్ని కూడా కటిక చీకటి కమ్ముకుంది. ఏమండి, అంధకారం కమ్ముకుంది.
కానీ బైబిల్ చెప్తుంది దేవుడు అప్పుడు ప్రత్యక్షమై దేవుని యొక్క ప్రత్యక్షత దొరికింది అబ్రహాముకి. అబ్రహామా, ఐగుప్తు నది మొదలుకొని పెద్ద నది, గొప్ప నది అయినటువంటి యూఫ్రటీసు నది వరకు ఈ మధ్యలో ఉన్న దేశాలన్నిటినీ కూడా, కనాను దేశాన్ని అంతటినీ కూడా నేను నీకు నీ సంతానానికి ఏమండి గొప్ప భాగ్యం. అవును, ఈరోజు నీ జీవితం ప్రొద్దుగుంకే సమయంలో ఉందా? అస్తమయ కాలంలో ఉన్నావా? భయపడుతున్నావా? ఇంకా నా జీవితం ఇంతే, ఈ చీకటి నా జీవితాన్ని, ఈ గాఢాంధకారమే నా జీవితాన్ని అలుముకుంటుంది, ఇంకా నా బ్రతుకులో వెలుగు లేదు అని బాధపడుతున్నావా? అబ్రహాముని జ్ఞాపకం చేసుకో. అబ్రహాం జీవితాన్ని దేవుడు గొప్ప వాగ్దానంతో, గొప్ప ఆశీర్వాదంతో నింపుతున్నట్లుగా బైబిల్ చెప్తాం. ఆ చీకటిని పారదోలటానికి అగ్ని జ్వాల కనబడుతున్నట్లుగా రాజుచున్న పొయ్యి. సంగమా, నీ కొంత మర్చిపోవద్దు, నీ చీకటిని పారదోలేవాడు, నీ జీవితాన్ని వెలుగుమయం చేసే దేవుడు మనకున్నాడు. నిరుత్సాహపడకు, పొద్దుగుంకే సమయంలో ఉన్నాం, భయపడకు. చదువుతాం దేవుని యొక్క వాక్యం 24వ అధ్యాయం ఆదికాండము 63వ వచనం చదువుతాం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండేది. ఏంటంటే సాయంకాలమున అతడు ధ్యానింప బయలు వెళ్ళాడు. అవును, ఇస్సాకు జీవితంలో మనం చూస్తే తల్లిని కోల్పోయాడండి, తల్లిని పోగొట్టుకున్నాడు, దుఃఖంలో ఉన్నాడు. ఏమండి, ఒంటరితనం. తండ్రి ఉన్నాడు కానీ సుఖమే ఉందండి కదా, ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. తల్లి పోగొట్టుకున్నటువంటి దుఃఖములో, ఏమండి వేదనలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అంట, అయ్యో నా జీవితాన్ని చీకటి అలుముకుంది, సాయంకాలం అయిపోయింది, పొద్దుగుంకుతూ ఉంది అని ఊరికే కూర్చోలేదు అతడు. సాయంకాలమున ధ్యానింప బయలు వెళ్ళాను. దేవా, నా జీవితంలో నువ్వేం చేయబోతున్నావు? నా ఒంటరితనములో, నా యొక్క దుఃఖములో, నా యొక్క ఏడుపులో నువ్వు ఏం చేయబోతున్నావు అని చెప్పి సాయంకాలమున ధ్యానింప బయలు వెళ్ళినట్లుగా బైబిల్ చెప్తుంది. అయితే ఒక మాట, ఒక శుభవార్త. అదే సాయంకాలం ఏంటంటండి, రెబ్కాని తన జీవితంలోని దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. చీకటి అలుముకున్న తన జీవితాన్ని, అస్తమిస్తున్నటువంటి తన జీవితంలోనికి, దుఃఖములో ఉన్న తన జీవితంలోనికి, తర్వాత చూస్తాం ఆ రెబ్కాను వివాహం చేసుకున్న తర్వాత దుఃఖము నుండి, ఏడుపు నుండి, బాధ నుంచి ఓదార్పు పొందినటువంటి వ్యక్తిగా, ఏమండి ఆదరించబడినటువంటి వ్యక్తిగా దేవుని యొక్క వాక్యం ఎప్పుడో తెలుసా? అయ్యో నా జీవితం అస్తమయంలో ఉంది, పొద్దుగుంకుతూ ఉంది, సాయంకాలం అయిపోయింది అని ఏడుస్తూ కూర్చోలేదు, కానీ ధ్యానిస్తూ ఉన్నాడు. దేవా, నా జీవితం పట్ల, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి? అవును సంగం, ఈరోజు నీ జీవితంలో కూడా అలాగే ఉన్నావేమో. ఇస్సాకు వలె నువ్వు కూడా ధ్యానించు దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశము నీ పట్ల, నా పట్ల ఏమైందో నువ్వు నేను ధ్యానించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలోనికి సూర్యోదయాన్ని ప్రసరింపజేస్తాడు, వెలుగును కలుగు చేస్తాడు నీ జీవితంలోనికి, నీ దుఃఖమును ఆదరిస్తాడు, నీ కన్నీరు తొడవబడతాడు. చదువుదాం అదే ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 28:10. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. బైబిల్ చెప్తూ ఉంది, ఏమండి, ఏశావు యాకోబుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని వాళ్ళ తల్లి గ్రహించి, నా కుమారుడా, మీ ఇద్దరిని ఒకే రోజు నేను పోగొట్టుకోలేను, నువ్వు మా అన్న దగ్గరికి వెళ్ళిపో, పారిపో, ఈ దేశం మొదలుపెట్టేసి, ఈ ప్రాంతం మొదలుపెట్టి పారిపో అని చెప్పి, ఏమండి తల్లి తండ్రి అతన్ని వెళ్ళిపోయేటట్లుగా చేస్తున్నా మనకు తెలుసు. యాకోబు అంట బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి పొద్దుగుంకి ఉన్నందున. అవును, మనందరి జీవితాల్లో, అబ్రహాము జీవితంలో పొద్దుగుంకింది, ఇస్సాకు జీవితంలో సాయంకాలం అయింది, యాకోబు జీవితంలో కూడా పొద్దుగుంకింది. అయినా పర్వాలేదు సంగమా, వాడు ముగ్గురు జీవితాల్లో కూడా ఏం జరిగింది? ఆ రాత్రి అంటే ఆయన తలగడగా చేసుకుని ఒక రాయిని పడుకున్నాడు, నిద్రపోతున్నాడు, దేవుని ప్రత్యక్షత దొరుకుతుంది. హల్లెలూయా. ఒక నిచ్చెన భూమికి ఆకాశానికి వేయబడ్డదంట, ఆ నిచ్చెన మీదుగా యెహోవా ప్రత్యక్షమైనట్లుగా దేవుని యొక్క వాక్యం. అవును, నీ పొద్దుగుంకే ఈ సమయంలోని, నీ అస్తమయ కాలంలోని, నీ చీకటిలోని, నీ గాఢాంధకారపు ఆ లోయలోని దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు చూడగలుగుతున్నావా?
నువ్వు అనుభవించగలుగుతున్నావా? అబ్రహాము కటిక చీకటి కమ్ముకుంది అతని జీవితాన్ని. ఏమండి, దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు. ఆ కనాను దేశాన్ని ఇస్తున్నట్లుగా మాటిచ్చాడు. అంతేకాదు, ఇస్సాకు జీవితంలో దుఃఖము, కన్నీరు, ఒంటరితనము ఉంది. కానీ రెబ్కా ద్వారా అతని జీవితాన్ని ఆదరించడం, ఓదార్చడం జరిగింది. ఇక్కడ చూస్తే ఒంటరిగా ఒక్కడు పారిపోతున్నాడండి. ఎంతో సుఖంగా పెరిగినటువంటి యాకోబు కింద నేల మీద, కట్టిక నేల మీద పడుకునే పరిస్థితి. నీ జీవితం కూడా అలాగే ఉందేమో. ఎన్నో అనుభవించావు, ఎంతో ఉన్నతమైనటువంటి వసతులు అనుభవించిన నీ జీవితం ఇప్పుడు ఏమీ లేని పరిస్థితిలో ఉన్నావేమో. యాకోబు కూడా అలాగే ఉంది. ప్రొద్దు గుంకింది అతని జీవితంలో. చదువుదాం 32 అధ్యాయం, ఆదికాండం 32 అధ్యాయం 30వ వచనం చదువుదాం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయ్యాను. అప్పుడు అతడు, బైబిల్ చెప్తా ఉంది ఏంటంట, మామ ఎన్నోసార్లు మోసం చేశాడు. ఏమండి, సుమారు 20 సంవత్సరాలు బానిసగా, దాసుడుగా ఆ ఇంట్లో పనిచేశాడు. ఏమండి, ఎంతో ఆశీర్వాదం వచ్చింది, కానీ అది అతన్ని ఆనందపరచలేకపోతావు. భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదం మనం ఏమనుకుంటాం, అదే ఆశీర్వాదం కాదు సంగమా. భౌతిక సంబంధమైనటువంటి ఆస్తులు, ఐశ్వర్యాలు అది ఆశీర్వాదం, ఓకే, అదొక భాగం. కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? శాంతి, సమాధానం, నెమ్మది, నిర్భయంగా బ్రతకటం, సుఖ జీవితం జీవించటం, ఆనందంగా బ్రతకటం, ఎలాంటి దుఃఖం లేకుండా, ఎలాంటి భయం లేకుండా జీవించడం, అది నిజమైనటువంటి ఆశీర్వాదం. దానికోసం ఆ రాత్రి ఏమండి యబ్బోకు రేవు దగ్గర ఈ ప్రజలందరూ తన పిల్లల్ని, తన భార్యను పంపించేసి ఒంటరిగా మిగిలిపోయారు. ఆ రాత్రంతా పెనుగులాడిన తరువాత బైబిల్ చెప్తున్న సంగతి ఏంటి తెలుసా? దేవుడు ప్రత్యక్షమైతా ఉన్నాడు. హల్లెలూయా. రాత్రంతా పెనుగులాడాడు. తన జీవితాన్ని చీకటి కమ్ముకుంది, ప్రొద్దుగుంకింది తన జీవితంలో. అయితే యాకోబు వదిలిపెట్టలేదు. ఏమండి, అయ్యో నా జీవితం ఇంతే అయిపోయింది, నిరాశలోకి, నిస్పృహలోకి వెళ్ళిపోలేదు యాకోబు. దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను, నిన్ను విడిచిపెట్టనని గట్టిగా పట్టుకుని ఆ రాత్రంతా పెనుగులాడి, బైబిల్ చెప్తుంది, దేవుడు అంటున్నాడు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు. హల్లెలూయా. అవును, నీ అసమయాన్ని బట్టి, నీ ప్రొద్దుగుంకుని నీ జీవితాన్ని బట్టి, చీకటి కమ్మిన అలుముకున్నటువంటి నీ జీవితాన్ని బట్టి పోరాడుతున్నావా? నిన్ను వెలిగించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు ప్రత్యక్షమయ్యే దేవుడు. అందుకని అంటాడు యాకోబు, నేను ముఖాముఖిగా నేను దేవుని చూశాను. హల్లెలూయా. ఏంటంటే దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. తన చీకటిలో, తన అంధకారంలో, తన అస్తమయ కాలంలో దేవుని యొక్క ముఖాన్ని చూడగలుగుతున్నాడు. నీకేం కనపడుతుంది ఈరోజు? నువ్వెవరిని చూస్తున్నావు? చనిపోయినట్టు, ఊరేపుకున్నట్లు, ఏమండి ఇటువంటి కలలు పడుతున్నాయి నీకు, పారిపోతున్నట్లు. యాకోబు అంటండి, నేను ముఖాముఖిగా దేవుని చూశాను. అయితే పెనూయేలు నుంచి సాగిపోయినప్పుడు అంటండి సూర్యోదయమాయను. సంగమా, ఖచ్చితంగా నీ జీవితంలో సూర్యోదయం ఉంది. ఎప్పుడు ఈ చీకటి ఉండదు, ఎప్పుడు ఈ అంధకారమే నీ జీవితాన్ని అలుముకోదు. ఖచ్చితంగా నీ జీవితానికి, నా జీవితానికి వెలుగనేది, సూర్యోదయమైనటువంటిది మన అందరి జీవితంలో ఉంది. భయపడ, పోరాడు దేవునితో, పెనుగులాడు దేవునితో, ధ్యానం చేయి దేవుని గురించి, ఆయన మంచితనం, ఆయన గొప్పతనం, ఆయన ఉద్దేశాలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఎటువంటి ఉద్దేశాలు కలుగున్నాడు ఇస్సాకులాగా ధ్యానించు. తప్పకుండా నీ జీవితంలో వెలుగు వస్తుంది. 2 సమూయేలు గ్రంథం చదువుదాం, 11వ అధ్యాయం, మొదటి 2 వచనాలు. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం, మొదటి 2 వచనాలు. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచాను. ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు బైబిల్ చెప్తూ ఉంది, వసంతకాలమున ఏంటంటే
రాజులు యుద్ధానికి వెళ్ళే సమయం, యుద్ధానికి వెళ్ళే కాలం, విజయాలు పొందుకునే కాలం, జయం అనుభవించే కాలం, ఏమండి శత్రువుని ఓడించే కాలం, వసంత కాలమున రాజులు యుద్ధానికి బయలుదేరాలి. కానీ దావీదు అంటండి ఇంట్లోనే ఉండిపోతా ఉన్నాడు. తన సైన్యం అంతటినీ పంపిస్తున్నాడు, తను మాత్రం ఇంట్లోనే ఉండిపోతున్నాడు. ఏం జరిగింది? పగలంతా నిద్రపోయాడంట. సాయంకాలమున ప్రొద్దుగుంకు వేళ, జాగ్రత్త, దావీదు జీవితాన్ని ఈ ప్రొద్దుగుంకే వేళ నాశనం చేసింది. ఈ అస్తమయ కాలమే తన జీవితాన్ని భ్రష్టు పట్టించింది. జాగ్రత్త సంగమ. యాకోబు వలె పొద్దుగుంకిందని ఊరుకోలేదు. యాకోబు మొర్రపెట్టాడు దేవునికి. ఇస్సాకు సాయంకాలం అయిపోయిందని వదిలిపెట్టలేదు, ధ్యానింప బయలు వెళ్ళాడు. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? దావీదైతే యుద్ధానికి వెళ్ళాలి, పోరాడే కాలం అది. కానీ పడక మీద నుండి లేచాడంట. తర్వాత మనకు తెలుసు కదా, భయంకరమైనటువంటి పాపములో పడిపోయి తన తర్వాత తన పిల్లల మీదకి ఆ శాపాన్ని తీసుకొచ్చాడు. ప్రొద్దుగుంకు వేళ చాలా ప్రమాదకరమైంది. నువ్వు మెలకుగా లేకపోతే దావీదుకు సంభవించిందే నీకు నాకు సంభవిస్తారు. యాకోబు వలె నువ్వు నేను పెనుగులాడేవారుగా ఉంటే ఖచ్చితంగా నీ జీవితానికి సూర్యోదయం ఉంటుంది. ఆయన ముఖదర్శనం నీకు దొరుకుతుంది. ఆయన నిన్ను ఆయన నీకు కనుమర్చుకుంటాడు, ప్రత్యక్షుడవుతాడు నీ జీవితంలో. దావీదు జీవితం చూసినట్లయితే భయంకరమైన పాపంలో పడిపోయినట్లు. ఎక్కడున్నావు ఈరోజు? ఈ దావీదు అన్నాడు. చదువుదాం 104వ కీర్తన 19వ వచనం చదువుదామండి. దావీదు రాసిన కీర్తన 104:19. ఋతువులను తెలుపుటకే ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమయ కాలం తెలియను. నీవు చీకటి కలుగజేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడుగు జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. సింహ పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరగిపోయి తమ గుహలో పండుకొను. బైబిల్ చెప్తా ఉంది, సూర్యునికి తన అస్తమయ కాలం తెలియనండి. జంతువులకి ఎప్పుడు చీకటి పడుతుందో, ఎప్పుడు వెలుగు వస్తుందో, ఉదయం వస్తుందో వాటికి తెలుసు అంటండి. దేవుని చేతిలో నుండి తమ ఆహారాన్ని తీసుకొనడానికి అవి ఆతృత పడుతున్నాయి. కానీ విచారకరం ఏంటంటే ఈనాడు సంఘానికి ఇది ఏ కాలమో తెలియట్లేదు, ఏ సమయంలో ఉన్నామో తెలియట్లేదు, ఎటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నాం, ఇది ఏం కాలం, ఏం జరగబోతుంది అనేటువంటి జ్ఞానం మనకు లేదు. సూర్యునికి తెలుసు తన అస్తమయ కాలం, పశువులకు తెలుసు ఎప్పుడు ఆహారం పొందుకోవాలో. కానీ మానవుడికి, నీకు ఈరోజు ఇది ఏ కాలమో గుర్తించగలుగుతున్నావా? ఏ కాలమో గ్రహించగలుగుతున్నావా? చూడండి, బైబిల్ చెప్తా ఉంది. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగును ప్రకాశింపనివ్వవు. ఉదయకాలమున సూర్యునికి చీకటి కమ్మును. చంద్రుడు ప్రకాశింపడు. లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి వారిని శిక్షింపబోచున్నాను. అహంకారులు అతిశయాస్పదము మాన్పించెదను, బలత్కారుల గర్వము అణిచివేసేదను. బంగారు కంటే మనుషులను, ఓపీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసేదను. బైబిల్ చెప్తా ఉంది, ఉదయ కాలమున సూర్యునికి చీకటి కమ్మ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే చీకటి ఎప్పుడు కమ్ముకుంటుంది? అస్తమయంలో, ప్రొద్దుగుంకే సమయంలో. కానీ దేవుడు అంటున్నాడు, నరుల దోషాన్ని బట్టి, దుష్టుల యొక్క దోషమును బట్టి, పాపాన్ని బట్టి నేను ఉదయ కాలమునే ఏం చేయబోతున్నాను? చీకటి కమ్మబోతుంది. అవును, నీ జీవితంలో ఈ చీకటి కాలం ఇంకా అది ప్రొద్దుగుంకే కాలం కాదు, సాయంకాల కాలం కాదు, ఉదయమే, మధ్యాహ్నమే. చదువుదాం బైబిల్లో. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చుదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్నమందు సూర్యుని అస్తమింపచేయుదు, పగటి వేళను భూమిని చీకటి కమ్మును. ఏంటంటే మధ్యాహ్నములోనే, మంచి మిట్ట మధ్యాహ్నం వెలుగు ఉండాల్సిన కాలంలో నీ జీవితాన్ని చీకటి అలుముకుంటావు. ఎందుకు?
యెషయా అంటున్నాడు, నరుల దోషం, నీ పాపమే, నీ అతిక్రమమే. ఈరోజు మన జీవితానికి చీకటి కమ్ముకోవడానికి ఇది చీకటి కమ్మే కాలం కాదు. పొద్దు గొంకలేదు, ఇంకా మిట్ట మధ్యాహ్నం లేదా ఉదయమే నీ జీవితాన్ని చీకటి అలుముకుంటుందంటే దేవుడు అంటున్నాడు, బంగారు కంటే మనుషులను, ఓపీరు అపరంజి కంటే ఏమండి నరులను అరుదుగా ఉండజేస్తాను, తక్కువ చేస్తానన్నాడు. బంగారమే ఎక్కువగా ఉంటుందంట. మనుషులు ఈరోజు అదే జరుగుతుంది కదండి. ప్రపంచం అంతా కూడా మనుషులు తక్కువైపోతా ఉన్నారు. లక్షల్లో కోట్లలో ప్రజలు తగ్గిపోతా ఉన్నారు. అరుదుగా ఉండజేస్తారు మనుషుల్ని. ఎందుకో తెలుసా? నరుల యొక్క అహంకారం, పాపం, దోషం మనల్ని నాశనం చేస్తాం. మిట్ట మధ్యాహ్నమే లేదా ఉదయమే మన జీవితాలు చీకటి కమ్ముకుంటాం. చీకటి అలుముకుంటూ ఉంది నీ జీవితాన్ని, గాఢాంధకారం అలుముకుంటూ ఉంది. నీ దోషం అన్న సంగతి నువ్వు గ్రహిస్తున్నావు ఈరోజు. చూద్దాం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి, లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదము. అయ్యో మనకు శ్రమ, పొద్దుగుంకుచున్నది, సాయంకాల ఛాయలు పొగడు. అయ్యో మనకు శ్రమ, ప్రొద్దుగుంకుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి. లెండి, ఆమె నగరులను నశింపచేయుటకు రాత్రి బయలుదేరి. ఏంటంటండి? ఇశ్రాయేలును గురించి, యెరూషలేమును గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ ప్రజలు అంటున్నాడు, అయ్యో మనకు శ్రమ, పొద్దుగుంకుతూ ఉంది, సాయంకాలపు ఛాయలు పొడుగవుతూ ఉన్నాయి. అవును, ఈరోజు నీ జీవితంలో కూడా అదే అంగలార్ప. ఏమండి, నీ జీవితానికి అస్తమయంలో ఉన్నావా? సాయంకాలపు కాలంలో ఉన్నావా? ఇంకా నా జీవితం ఇంతే, నాకు శ్రమలో, ఇంకా బాధల్లోంచి, కష్టాల్లోంచి, ఈ సమస్యలోంచి ఇంకా నేను విడిపించబడలేను, ప్రొద్దుగుంకుతుంది నా జీవితానికి, సాయంకాలపు ఛాయలు పొడుగవుతూ ఉన్నాయి, అయ్యో శ్రమ అని బాధపడుతున్నావా? లేకపోతే యాకోబు వలె, అబ్రహాము వలె, ఇస్సాకు వలె దేవుని వైపుకి తిరిగి, అయ్యా నా పట్ల, నా కుటుంబం పట్ల నీ ప్రణాళిక ఏంటి, నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి మొర్రపెట్టి దేవుని యొక్క ముఖ దర్శనం చేస్తున్నామా మనం? దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క ఆదరణను పొందుతున్నావా? మొరపెడదాం. అయ్యో శ్రమ అంటే కాదు, దేవా నా జీవితాన్ని పొద్దుగుంకుతూ ఉంది, సాయంకాలపు ఛాయలు నా జీవితానికి పొడుగవుతూ ఉన్నాయి, అలుముకుంటూ ఉంది, నువ్వే నా ఆశ్రయం, నువ్వే నా సహాయం అని కనుక మొరపెట్టినట్లయితే, చూడండి మార్కు సువార్త 13వ అధ్యాయం. యేసు ప్రభు ముందే చెప్పాడు మనకి. మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడని. ఏంటంటే మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేయండి అని యేసు ప్రభు బోధించినా కూడా ఏమంటే మనం అది చేయట్లేదు. మెలకువ లేదు నాడు. నా సమయం ఏంటి? ఇది ప్రొద్దుగుంకే కాలం, సాయంకాలపు ఛాయలు పొడుగవుతూ ఉన్నాయి. మరి ఏం చేస్తున్నాం మనం? యాకోబు వలె మొరపెడుతున్నామా? రాత్రంతా పెనుగులాడుతున్నామా? ఇస్సాకు వలె ధ్యానిస్తున్నామా? యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో తెల్లవారు వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, ఏమండి ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. కాబట్టి ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుట చూచి, అవును సంగమా, మెలకుగా ఉన్నావా లేదా నిద్రమత్తులో ఉన్నావా? అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా, ఇంకేమి కాదు, ఇప్పుడే రాదు, నిర్లక్ష్యంగా ఉన్నాం. యేసు ప్రభు హెచ్చరిస్తున్నాడు, నేను మీతో చెప్పేది అందరితో చెప్తున్నాను, జాగ్రత్త పడండి, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. మీ జీవితానికి ఉదయం, సూర్యోదయం కలగబోతుంది. ఆయన ప్రత్యక్షమయ్యే దినం ఆసన్నమైంది. యోహాను సువార్త 21వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 4వ వచనం.
సూర్యోదయం అవుచుండగా యేసు దరిని నిలిచెను. నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేకపోయేది. ఏమండి, పేతురు అన్నాడు, నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను అని తన శిష్యులతో, అక్కడున్న శిష్యులతో అంటే వాళ్ళు అంటారు, మేమును నీతో వస్తామన్నా. వెళ్ళారంటండి, రాత్రి అంతా కష్టపడ్డారంట, కానీ ఒక్క చేప కూడా పట్టలేదు. తెల్లారిపోయింది. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా దొరకలేదు. తమ ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది. సూర్యోదయం అగుచుండగా బైబిల్ చెప్తుంది యేసు ప్రభు దరిని నిలిచాడట. అవును సంగమా, నీ జీవితంలో సూర్యోదయం కాబోతుంది. ఆయన నీకు నాకు ప్రత్యక్షుడు అవ్వబోతున్నాడు. తనతో పాటు ఉండేటట్లుగా నన్ను తీసుకువెళ్ళడానికి మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. త్వరగా రాబోతున్నాడు. మరి నీ జాగ్రత్త ఎంత ఉంది? నీ మెలకువ ఏంటి? నీ ప్రార్థనా జీవితం ఏంటి? నీ ధ్యానం ఏంటి? రోజు ఏ సమయంలో ఉన్నావో నీకు తెలుసా? సూర్యునికి తెలుసు తన అస్తమయ కాలం. జంతువులకి, పశువులకి తెలుసు తమ ఆహారం ఎప్పుడు దొరుకుతుందో, దేవుని చేతిలోంచి తమ ఆహారం ఎప్పుడు పొందుకోవాలో నీకు తెలుసా? దేవుని యొక్క ముఖ దర్శనం, దేవుని యొక్క రాకడ, ఆయన ప్రత్యక్షత నేను కనుగొనగలుగుతున్నామా? దానికోసం మెలకువగా ఉండి జాగ్రత్తగా ఉండి ప్రార్థిస్తూ ఉన్నావా? అందరితో చెప్తున్నాను ఈ మాట, మీతో చెప్పడం కాదు, అందరితోనూ చెప్తున్నాను అంటున్నాడు ఆయన. అందరూ నిద్రపోతున్నారు, నువ్వు కూడా నిద్రపోతావా? ఏమండి, యాకోబు అంట అందరినీ పంపించేశాడు, తను మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు. దాంతో రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడు. అవును, ఇది పెనుగులాడే కాలం, సమయం, ధ్యానించే సమయం ఇది. నీ జీవితంలో సూర్యోదయానికి దగ్గరలో ఉన్నావు. ఆయన ప్రత్యక్షత నీకు నాకు ఏమంటే దరిని ఆయన కనబడతా ఉన్నాడు. వారికి ఆహారం అంతా సిద్ధం చేశాడు. ఈరోజు సంగమా, ఆ పెండ్లి కుమారుడు త్వరగా రాబోతున్నాడు. ఇది ప్రొద్దుగుంకే సమయంలో ఉన్నాం, సాయంకాల సమయంలో ఉన్నాం. మనందరి జీవితానికి ఇది అస్తమయ కాలం. నీ అస్తమయ కాలాన్ని నువ్వు గుర్తించి ఆయన త్వరగా రాబోతున్నాడని గ్రహించి ఆయన రాకడ కోసం మనం అందరం సిద్ధపడదాం. మనతో పాటు కలిసిన వారిని కూడా సిద్ధపరిచి ఆయనకు మహిమ, ఆయనను ఎదుర్కొనే భాగ్యం, ఆయనతో ఆ 7 ఏళ్ళు ఆ గొప్ప విందులో పాలు పొందే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగణుడానికి వందనాలు, స్తోత్రాలు నాయన. అవును ప్రభు, నీ లేఖనం సెలవిస్తూ ఉంది, ప్రొద్దుగుంకు కాలమున నాయన అబ్రహాముకు ప్రత్యక్షమయ్యో, ఇదిగో ఈ దేశమంతటిని నీకు ఇస్తున్నాను వాగ్దానం చేస్తావు నాయన. సాయంకాలమున ఇస్సాకు ధ్యానించినప్పుడు అతని జీవితంలో ఉన్న దుఃఖాన్ని తొలగించి ఒంటరితనాన్ని తీసివేసి సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించావు నాయన. యాకోబు ఒంటరిగా పారిపోతూ ఉన్నప్పుడు నాయన నువ్వు దర్శించావు, నీ ముఖ దర్శనం అతను కలిగి చేసావు. నీకు వందనాలు. మా జీవితంలో కూడా ప్రభువా నిన్ను చూసే భాగ్యం, ఈ చీకటి తొలగాలి, ఈ గాఢాంధకారం మా జీవితంలో తొలగిపోయి మమ్మల్ని వెలుగు ఆవరించడానికి సహాయం చేయండి. కృపచూపు నాయన. మేమందరం మెలకుగా ఉండి ప్రార్థిస్తూ నీ ఆగమనము కోసం ఎదురు చూటే భాగ్యం మాకందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే ఉండను గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడి మిమ్మల్ని దీవించు.